హత్యా ప్రయత్నం చేశావని నీ మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తాను. అంత పని చేయకు పద్మావతి, నీకు దండం పెడతాను కదా. ఇదే బుద్ధి లోపల చూపించు. నువ్వనుకుంటున్నట్టు ఆ దామిని నీకేం హెల్ప్ చేయదు. జీవితాంతం నీకేం తోడుగా ఉండదు. నువ్వేదైనా ఆపదలో చిక్కుకుంటే నిన్నొక పురుగులాగా చూస్తుందది, ఒక గడ్డి పూసలాగా వదిలేస్తుందది. అదే నేనైతే నీకు సంబంధించిన వీడియోలేవి బయటపెట్టను. నీ బతుకు నిన్ను బతుకనిస్తాను. నన్ను నమ్ము. నిజమా పద్మావతి? ఈ పద్మావతి మాటివ్వదు. ఇస్తే మాటకెప్పుడు కట్టుబడి ఉంటుంది. సరే పద్మావతి, నాకు అన్యాయం చేయనంటున్నావు కాబట్టి, నన్ను ఇంట్లో నుంచి గెంటి వేయనంటున్నావు కాబట్టి నువ్వు చెప్పినట్టే చెప్తాను. ఏయ్, నేను చెప్పమన్నట్టు కాదు, జరిగింది చెప్తే చాలు. ఓకే పద్మావతి, ఆ దామిని వేసిన వెధవేషాలన్నీ బయట పెట్టేస్తాను. పద. బాబోయ్, ఈ మాయ నా కొంప ముంచేలా ఉంది. నిజం చెప్పేసేలాగా ఉందే. ఎలాగైనా నన్ను నేను కాపాడుకోవాలి. ఈ మాయని ఎదవని చెయ్యాలి. పంతులు గారు, అన్నీ వచ్చినట్టే కదా? అన్నీ వచ్చాయి. గోవిందు, ఏంటదినా? నువ్వు అబద్ధాన్ని నిజమని నమ్మి నన్ను అవమానించావు. అసలు నాకు మనసు అనేదే లేదు అని అన్నావు. నేను మనిషినే కాదు అన్నా. చద్దన్నం పెట్టి నిన్ను చిన్న చూపు చూశానని చులకనగా మాట్లాడావు. కాని అదంతా అబద్ధమని, ఆ దామిని ఈ మాయ కలిసి పనిన పన్నాగమని, నువ్వు చూసింది విన్నది అంతా అసత్యమని నీకు నిరూపించడానికి వచ్చాను గోవిందు. ఏ మాయ, చెప్పు, అసలు ఏం జరిగిందో గోవిందుకు చెప్పు. అది అది ఏంటమ్మా, మాయా నిజం చెప్పడం ఏమిటి? అవును మావయ్య గారు, ఆ రోజు క్యారేజ్లో నేను వేడన్నమే పెట్టాను కాని ఈ మాయ ఆ దామిని కలిసి ఆ వేడన్నం తీసేసి చద్దన్నం పెట్టారు. ఆ నేరం నా మీద మోపారు. గోవింద్ ముందు నన్ను దోషిలా నిలబెట్టారు. అతని మనసులో నా మీదున్న అభిమానాన్ని, ప్రేమని చంపేయడానికి కారణమయ్యారు. నిజమా? మాట్లాడవింటే రాక్షసి. ఆ రోజు క్యారేజీలో చద్దనం ఎవరు పెట్టారు చెప్పు. దామిని పెట్టింది అంకుల్. అమ్మని రాక్షసి, మొత్తం చెప్పేసావే నువ్వు. ఏమిటి? క్యారేజీలో చద్దన్నం పెట్టింది దామినియా? అవును అంకుల్. ఆ దామిని క్యారేజ్లో చద్దన్నం పెట్టడం నేను కళ్ళారా చూశాను. దామిని, దామిని! ఏంటంకుల్? ఛీ, అప్రాచ్యపుదానా! వదిన మరుదుల మధ్య చిచ్చు పెట్టడానికి నీకు సిగ్గుగా లేదు? నాన్నగారు, మీరు ఆవేశపడకండి. అసలు నాకు వదినకు మధ్య చిచ్చు పెట్టడానికి దామినికి ఏమవసరం? మా ఇద్దరి మధ్య చిచ్చు పెడితే తనకొచ్చే లాభం ఏంటి? తన మీద పడ్డ నేరాన్ని, తన మీద పడ్డ మచ్చని మాపుకోవడానికి వదినే నాటకం ఆడొచ్చు కదా.
పద్మావతి గురించి ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. తప్పే ఉంది మావయ్య గారు. గోవింద్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ దామినియే వచ్చి చెప్పినా కూడా నమ్మడం. ఎందుకంటే నా మీదున్న అభిమానం కంటే ఇప్పుడు వాళ్ళ మీదున్న అభిమానమే ఎక్కువ. నాకంటే ఎక్కువ వాళ్ళనే అభిమానిస్తున్నాడు, వాళ్ళనే ఎక్కువగా నమ్ముతున్నాడు. అందుకే సాక్ష్యాలు తెచ్చి నిరూపించినా ఇంకా నన్నే తప్పు పడుతున్నాడు. ఏం మాయా, నువ్వు నిజమే చెప్తున్నావా? దామిని చద్దన్నం పెట్టడం నువ్వు కళ్ళారా చూసావా లేదా? అవును అంకుల్, చూశాను. రేయ్, విన్నావు కదా, ఇప్పుడేం చెప్తావు? ఏ మాయా, నిజంగా దామినియే చద్దన్నం పెట్టున్నట్టయితే ఆ రోజే చెప్పుండొచ్చు కదా, ఇప్పుడెందుకు చెప్తున్నావు? అంటే అది చెప్పు, ఈ రోజే ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కరెక్ట్ గా అడిగావు గోవిందు. ఈ మాయకి పద్మావతి డబ్బులిచ్చుంటుంది. తన మీద పడ్డ నేరాన్ని ఈ దామిని మీదకి నెట్టే అని చెప్పుంటుంది. దాంతో డబ్బుకి కకృతి పడి ఇది నన్ను నేరస్తురాలిగా చేస్తుంది. అంతేనా మాయా? ఆహా, అలాంటిదేమీ లేదు. పద్మావతి ఏం నాకు డబ్బులు ఇవ్వలేదు. ఇన్నాళ్ళకి నిజం చెప్పాల్సి వచ్చింది, చెప్పాను. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, అంతే. మాయ మాటల్లో తడబడు చాలు నాన్నగారు. వదినేదో చేసింది అనడానికి. ప్లీజ్ గోవిందు, నన్ను నమ్మకపోయినా పర్వాలేదు. నేను తెచ్చిన సాక్ష్యాలను మాత్రం నమ్మకపోతే ఖచ్చితంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఏ నేరం చేయలేదు, నేను ఏ ద్రోహం చేయలేదు అని చెప్పడానికి నాకు మిగిలిన ఏకైక సాక్ష్యం ఈ మాయే. ఈ మాయ మాటలే నమ్మకపోతే ఇంకా నిన్ను నేను ఎలా నమ్మించాలి? నేను ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించుకోవాలి? ఆ దేవుడి వచ్చి సాక్ష్యం చెప్పినా నువ్వు ఆ దేవుణ్ణి కూడా నమ్మవు గోవిందు. ఏ చెప్పవి, ఆ రోజు గోవింద్ క్యారేజ్లో ఈ దామిని చద్దన్నం ఎలా పెట్టిందో చెప్పు. ఆ రోజు పద్మావతి కిచెన్లో ఉంటే మేమిద్దరం వెళ్ళి అయ్యో, ఏమైందే? మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి నిన్ను ఇంట్లో వాళ్ళందరికీ శత్రువుని చేసి నిన్ను తన వైపుకి తిప్పుకోవాలన్నదే దీని ప్లాను. దామిని, నువ్వింత పని చేసావా? విన్నావుగా గోవిందు, ఈ ఇంటి నుంచి నన్ను దూరం చేయటానికి, తన చెప్పు చేతల్లో నిన్ను ఉంచుకోవడానికి, తన దారికి అడ్డొస్తున్నానని నీకు నాకు చిచ్చు పెట్టాలని చూసింది ఈ దామిని. ఇప్పుడైనా ఈ నిజం నీకు అర్థమైతే సంతోషం. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మా పద్మావతి, వీడు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? ముందు మీరు పేట్ల మీద కూర్చోండమ్మా. ఒరే శ్రీనివాసు, కూర్చో. రే గోవిందు. గోవిందు బాబోయ్, ఇప్పుడు గోవింద్ని కూల్ చేసుకోవాలి, లేకపోతే మన చేతుల్లోంచి జారిపోతాడు. పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగే.
హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం మహాగురవే నమః. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమః. గణ గోవింద్, గోవింద్, ఛీ! నీ మోహన్ చూడాలంటేనే అసహ్యం వేస్తుంది నాకు. మా వదినకు నాకు మధ్య చిచ్చు పెట్టడం కోసం చద్దన్నం పెట్టి మా వదిన నాకు శత్రువు ఉంచేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? నీలాంటి దాన్ని అసలు ఏం చేసినా పాపం లేదు. ఇంకొక క్షణం నువ్వు ఇంట్లో ఉన్నావో నరికి ముక్కలు చేస్తాను. పోవే బయటికి. గోవింద్, నువ్వు పద్మావతి చెప్పిన మాటలు నమ్ముతున్నావా? బుర్ర ఉన్న ఏ ఎదవైనా మా వదిన చెప్పిన మాటల్ని నమ్ముతారు. నువ్వు ఇంటికి కోడలు అవ్వాలని ఎప్పటినుంచో స్కెచ్లు వేస్తున్నావు. అందుకు మా వదిన అడ్డుపడుతుందని, నాకు మా వదినంటే ప్రాణమని, ఆవిడ మాటలు నేను వింటానని, ఆవిడ మాటలు వింటే నీ దారికి నేను రానని మా ఇద్దరిని విడదీయాలనుకున్నావు. అందుకే మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలనుకున్నావు. ఒకరికొకరిని శత్రువు ఉంచేశావు కదా. ఓసై రాక్షసి, ఎంత కమ్ముడుపోయావే? ఎందుకే నా జీవితంలో నిప్పులు పోస్తున్నావు? ఎందుకే గోవింద్కి నాకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నావు? చెప్పవే. నీకు డబ్బు కావాలనుకుంటే కోట్ల రూపాయలు తీసుకొచ్చిస్తానే. చెప్పవే, చెప్పు. అది అది చెప్తావా లేదా? చెప్పవే. వదలవే. నిజం చెప్తావా లేదా? చెప్పు. రమణి. చెప్పవే. నువ్విలా కాదు, చెప్తా. ఏయ్, నిజం చెప్తావా లేక నిన్ను పొడిచి నన్ను నేను పొడుచుకోమంటావా? చెప్పు, నిజం చెప్పు. చెప్పు, చెప్పు, నిజం చెప్పు. చెప్పు. రమణి, చెప్పు. రమణి. ఏం చేస్తున్నావు? బ్లాక్మెయిల్ చేసి తనతో నిజం చెప్పించాలనుకుంటున్నావా? నన్ను క్షమించుదామని, నన్ను క్షమించు. నాలాంటి పాపాత్మురాలు అసలు బతుకుండకూడదు. నన్ను చంపేదామని, నన్ను చంపే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నన్ను క్షమించు గోవిందు. నేను తప్పు చేశాను. నేను ఒక పాపాత్మురాల్ని, నీచురాల్ని గోవిందు. నేను చచ్చిపోతాను గోవిందు. మాయా, ఏయ్, వదలు గోవిందు, వదలు. ఏయ్, ఆగు. ఏం చేస్తున్నావు? నన్ను చావనివ్వండి. నాకు చావే శరణ్యం. నాలాంటి నీచురాలకి ఈ భూమి మీద ఉండే అర్హత లేదు. ఏంటే మాయా, ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు చావాల్సిన కర్మ ఏంటి? మరేం చేయమంటావు? ఒక అమాయకురాల్ని, ఒక దేవతామూర్తిని దయ్యంలా చూపించాను. తన మీద అబద్ధపు సాక్ష్యం చెప్పాను. డబ్బుకి కక్కుర్తిపడి దామిని లాంటి దేవతకి ద్రోహం చేశాను. మీ ఇద్దరిని విడదీయాలనుకున్నాను. ఇంతకంటే ఏం పాపం చేయాలి గోవిందు? ఏం మాట్లాడుతున్నావు? డబ్బు కమ్ముడుపోవడం ఏంటి? మా ఇద్దరిని విడదీయాలనుకోవడం ఏంటి? నీకింకా అర్థం కాలేదా గోవింద్? మీ వదిన మాయని డబ్బుతో కొనేసింది. మీ వదిన చేసిన నేరాలన్నీ నా మీద నెట్టేసింది. నీ చేతులతో నన్ను ఇంటి నుంచి గెంటేయాలని ప్లాన్ వేసింది. ఆ ప్లానే మాయ అమలు చేసింది. ఏం మాట్లాడుతున్నావు దామిని? దామిని చెప్పింది అక్షరాల నిజం గోవిందు. పాపం దామినికి ఏ పాపం తెలీదు. దామిని నీ క్యారేజ్లో వేడన్నం పెడితే ఆ పద్మావతి వచ్చి వేడన్నం పారేసి సద్దన్నం పెట్టింది. అది నేను కళ్ళారా చూశాను గోవిందు. డబ్బుకి కక్కుర్తి పడి దామిని మీద నింద వేశాను. అందుకే చావాలనుకున్నాను. నన్ను క్షమించు గోవిందు. ఈ ఇంట్లో ఎవరిని నమ్మాలో ఎవరిని అనుమానించాలో అర్థం కాకుండా పోయింది. ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో తేల్చుకోలేక పిచ్చెక్కిపోతుంది. గోవింద్, ఇంకా నన్ను అనుమానిస్తున్నావా గోవింద్? నువ్వు అనుమానిస్తే ఈ జీవితం నాకు అక్కర్లేదు. నేనిప్పుడే నీ కళ్ళ ముందే ఈ కత్తితో పొడుచుకొని చచ్చిపోతాను. ఏయ్, దామిని, దామిని, వదులు. ఏయ్, ఆగు. దామిని, వదులు గోవింద్. ఏం చేస్తున్నావు? నేను దామిని, చచ్చిపోతాను. వదులు. వదులు. వదులు దామిని, నేను చెప్పేది విను. పిచ్చి పట్టిందా నీకేమన్నా? అవును గోవింద్, నువ్వు నన్ను అనుమానించాక ఈ జీవితం నాకు అక్కర్లేదు. నీకు శత్రువుగా బతకడం కంటే
చావడమే మేలు. నన్ను చావనే గోవింద్. చాలే ఆపు. నిజమేంటో నాకు అర్థమైంది. నువ్వు చావాల్సిన అవసరం లేదు. నిజంగానా గోవింద్? తప్పు నాది కాదని తెలుసుకున్నావా? తప్పు మీ వదినది అని అర్థం చేసుకున్నావా? అసలు దోషులు ఎవరో నాకు అర్థమైంది. ఇంక మీరు వెళ్ళండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కంకణ ధారణ కరిష్యే. అమ్మా, నువ్వు అబ్బాయి చేతికి, బాబు నువ్వు అమ్మాయి చేతికి కంకణం కట్టండి. శతమానం భవతి. కంకణ ధారణ కరిష్యే. నమస్కరోమి. నమస్కారం చేసుకోండి. ధ్యాయే పద్మాసనస్థాన్ విదుఃవదనాం ప్రతిమిత్రాయ దాక్షి హేమాధాం పీతవస్త్రాన్ కరకైతవస్త్రేం నరాంగిం సర్వాలంకారితాం సతతమవైదాం భక్తనమ్రాం భవాని శ్రీ విద్యాం శాంతమోక్తిం సకల సర్వతాం సర్వసంపత్ప్రదాత్రీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగకామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకీకాంకురా శ్రీమంతంకటాక్షరద్వయోధోద్బ్రహ్మేంద్రగంగాధాం త్వాం త్రైలోక్య కుటుంబ వినీత సరస్యాం వందే ముకుంద ప్రియాం స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభైరరభైరుపరిస్తైరుపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ చిత్రం రమ్యతే తం త్రిభువనవర్షం విష్ణుమీశం నమామి. అమ్మా, ఇప్పుడు స్వామివారి వ్రతకథ మొదలు పెడదాం. త్రిపుర, నీకోసం ఎవరో ఆంటీ వచ్చారు, నిన్ను పిలుస్తున్నారు. నా కోసమా? ఎవరు వాళ్ళు? ఏమో నాకేం తెలుసు. త్రిపుర ఉందా అన్నారు. ఉంటే ఒకసారి బయటికి పిలవండి అన్నారు. ఇదిగో మాయా, వాళ్ళెవరో వాళ్ళనే లోపలికి రమ్మని చెప్పు. ఎందుకు త్రిపుర? నువ్వే వెళ్ళి కనిపించరారాదు? అలాగే అత్తయ్య. అమ్మా, ఇప్పుడు మనం శ్రీ సత్యనారాయణ స్వామి వారి కథ చెప్పుకోబోతున్నాం. ఒకరోజు శౌనకాది మహామునులు ఒక మహావృక్షం కింద కూర్చుని భూలోకంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాల గురించి, ఈ మానవులు పడుతున్నటువంటి బాధల గురించి, ఇంకెందుకే, పని పూర్తయింది కదా, బయటికెళ్ళాం. ఇదేంటిది? ఇది దామినికి ఏం సేగ చేసింది? త్రిపుర కోసం బయట ఎవరొచ్చారు? అమ్మ పద్మావతి, కథ చెప్తున్నారు వినమ్మా. అలా ప్రవేశించినప్పుడు శౌనకాది మహామునులు, స్వామి మీరు ముల్లోకాలు సంచరిస్తూ ఉంటారు, ఈ మానవలోకంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు అవి పోవడానికి మీరు నేనమ్మాయే, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? చూడండి, నిజంగా మీరెవరో నేను గుర్తుపట్టలేదా ఆంటీ? ఊరుకో అమ్మాయి, మన మధ్య ఎవరైనా ఉంటే గుర్తుపట్టలేదంటే అర్థం ఉంది. ఇప్పుడెవరూ లేరుగా. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. డబ్బులా? ఏ డబ్బులు ఆంటీ? నాకెందుకు ఇస్తున్నారు మీరు? నువ్వు మరీ తమాషాగా మాట్లాడుతున్నావు అమ్మాయి. నీ మొహం చూస్తే నాకు భయం వేస్తుంది. ఎందుకు? మనిద్దరికీ ఎన్నాళ్ల నుంచో పరిచయం ఉంది, మర్చిపోయావా ఏంటి? ఏంటి, మీకు నాకు ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉందా? ఏంటాంటీ, కామెడీలు ఏమైనా చేస్తున్నారా? నేను ఇంతవరకు మీ మొహమే చూడలేదు తెలుసా? ఆ ఈ మధ్య నువ్వు బాగా నాటకాలు నేర్చావు. ముందే డబ్బులు తీసుకో. ఎవరికి చెప్పకు, జాగ్రత్త. ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను, సరేనా?
ఆంటీ 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 మీ డబ్బులు. ఆ విధంగా ఆ వైశ్యుడు తన భార్యతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని చెప్పడం జరిగిందనమాట. అందుకు తన భార్య త్రిపుర వెళ్ళింది, ఇంతవరకు రాలేదు అత్తయ్య గారు. నాకేదో అనుమానంగా ఉంది. తప్పమ్మా, వ్రతం మధ్యలో అలా లేచి వెళ్ళకూడదు. నేను వెళ్ళి చూసొస్తాను. పంతులు గారు మీరు కానివ్వండి. అలాగే రంగాచారి గారు. ఆ విధంగా తన భార్యతో చెప్పి ఆ వైశ్యుడు తన వ్యాపార నిమిత్తమై పడవ మీద వేరే దేశానికి ప్రయాణం అయ్యాడు.